Hi all, this is Nagarjuna. Welcome to my ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం కుడ్ అనే మోడల్ ఆక్సిలరీ గురించి చూద్దామండి. ఈ కుడ్ అనే మోడల్ ఆక్సిలరీకి చాలానే యూసేజెస్ ఉన్నాయి. ఈ మొదటి వీడియోలో మనము పాస్ట్ అబిలిటీ గురించి చూద్దాము. ఈ కుడ్ ఉపయోగించి ఆస్కింగ్ పర్మిషన్స్, గివింగ్ పర్మిషన్స్ ఇలా చాలానే ఉంటాయి. ప్రస్తుతానికైతే మనము ఈ వీడియోలో పాస్ట్ అబిలిటీ అంటే గతంలో ఒక పని చేయగలిగాను. నేను గత రాత్రి నిద్రపోలేకపోయాను. వాళ్ళు మ్యాచ్ గెలవలేకపోయారు. అతను, అతను ఎగ్జామ్ బాగానే రాయగలిగాడు. ఇలా పాస్ట్‌కి సంబంధించి చేయగలిగానని, చేయలేకపోయారని, చేయగలిగాడని, చేయలేకపోయాడని ఇలాగా చెప్పొచ్చండి. ఈ కుడ్ ఉపయోగించి గతానికి సంబంధించి, పాస్ట్‌కి సంబంధించి అబిలిటీ చెప్పొచ్చు. నేను చెప్తున్నాను చూడండి. Could indicates that someone had ability or the capacity to do something in the past. ఏదైనా ఒక పని చేయడానికి అబిలిటీ ఉందని పాస్ట్‌లో, అలాగే కెపాసిటీ ఉందని, చేయగలిగే సత్తా ఉందని చెప్పడానికి ఉపయోగిస్తారండి. ఇక్కడ కన్‌స్ట్రక్షన్ కూడా చాలా ఈజీ. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 ఆబ్జెక్ట్ టైమ్ ఫ్రేజ్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. I could write my exams well yesterday. I could write my exams well yesterday. నేను నా పరీక్షలన్నీ బాగా రాయగలిగాను. నెక్స్ట్ నెగెటివ్ అయితే I could not face. దీనికి షార్ట్ ఫామ్ కూడా చూద్దాం. I couldn't face that interview yesterday well. నేను ఆ ఇంటర్వ్యూను సరిగా ఫేస్ చేయలేకపోయాను. చూడండి సెంటెన్స్ నెంబర్ 1. అతను ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగాడు. He could answer every question. క్వశ్చన్ అంటారు. ఫర్ సన్ అండి. చా పలకాలి. ఛత్రపతిలో చా పలకాలి. He could answer every question. నేను అతనికి అవకాశం ఇచ్చినప్పటికీను అతను దాన్ని వినియోగించుకోలేకపోయాడు. Even though I gave him a chance, he couldn't utilize it. యుటిలైజ్ అంటారు. యూటిలైజ్ ఎలా చెప్పాలండి? యూటిలైజ్. నేను అతనికి ఒక అవకాశం ఇచ్చినప్పటికీను అతను దాన్ని వినియోగించుకోలేకపోయాడు. పాస్ట్ టెన్స్ అండి. ఈవెన్ దో ఐ గేవ్ హిమ్ ఎ ఛాన్స్, హి కుడెంట్ యూటిలైజ్ ఇట్. గత రాత్రి మూడో సెంటెన్స్ అండి. గత రాత్రి దోమల కారణంగా నేను సరిగా నిద్రపోలేకపోయాను. I couldn't sleep well last night due to mosquitoes. I couldn't sleep well last night due to mosquitoes. నాలుగో సెంటెన్స్ అండి. మేము ఇంతవరకు 10 tenses నేర్చుకోగలిగాం. We could learn 10 tenses so far. అలాగే ఒక విషయం అండి. ఆన్‌లైన్‌లో ఒక కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేశాను. టైమింగ్స్ వచ్చేసి రాత్రిపూట 9 to 10 అండి. ఇది 100 రోజుల పాటు జరిగే బ్యాచ్. మీరు మీ ఇంటి దగ్గరే కూర్చుని ఈ నెట్ సహాయంతో మీ ల్యాప్‌టాప్ ముందు గాని, మీ ఫోన్‌తో గాని ఇంగ్లీష్‌ని బాగా నేర్చుకోవచ్చు. ఇట్స్ ఏ 100 days ప్రోగ్రామ్. I can teach you English through online here. It is a 100 days batch from basics to higher level. Pronunciation skills, writing skills, reading skills, whatnot. Under this course, you can lots of skills by using this. Right. Thank you so much. Right. డాక్టర్ గారు రోగి ప్రాణాలు కాపాడలేకపోయారు. ఐదో సెంటెన్స్ అండి. The doctor couldn't save the patient's life. The doctor couldn't save. Save, not save. Patient's life. నాకు మొన్న జ్వరం ఉన్నప్పటికీను నేను అన్ని క్లాసులు బాగానే తీసుకోగలిగాను. ఆరో సెంటెన్స్ అండి. Even though I had a fever the other day, the day before yesterday. మొన్న నాకు జ్వరం ఉంది. అయినప్పటికీ కూడా క్లాసులన్నీ బాగానే. I could take all the classes well. ఇక్కడ చూడండి క్లాసెస్ కాదండి. క్లాసెస్. SIZ లాగా పలకాలి. ఎప్పుడు సార్ ఎలా తెలుస్తది? ఎప్పుడైనా SS, SSS, SH, CH, OX ఇలాంటి స్పెల్లింగ్స్ ఎండింగ్‌లో వచ్చినప్పుడు దానికి ES పెడతాం. ఆ ES‌ని Z లాగా చెప్పాలి. ఈజ్ లాగా. మిస్, మిస్సిస్. కిస్, కిస్సిస్. ఫేస్, ఫేసిస్. అనౌన్స్, అనౌన్సిస్. అలాగే పుష్, పుష్షిస్. క్యాష్,
ఇలాగా బ్రష్, బ్రషెస్ ఇలా చెప్పొచ్చు. ఏడో సెంటెన్స్ చూడండి. నేను పదే పదే అతనికి చెప్పినప్పటికీను అతను నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఈవెన్ దో ఐ టోల్డ్ హిమ్ రిపీటెడ్‌లీ. చూడండి పదే పదే అంటే ఇలా చెప్పాలి. రిపీటెడ్‌లీ. అందరూ రిపీటెడ్‌లీ అంటారు. టెడ్ కాదండి టిడ్ అండి. ఎప్పుడైనా ఇంగ్లీష్ పదంలో టీఈడీ వచ్చిందనుకోండి ఎండింగ్‌లో, టీఈడీని టీఐడీలా చదవాలి. టెడ్ అని కాకుండా టిడ్. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్ ఇలా ప్రతిదానికి కూడా ఎండింగ్ రూల్స్, స్టార్టింగ్ రూల్స్, మిడిల్ రూల్స్. ఒక పదాన్ని ఎలా పలకాలి అనేదాన్ని 3 పద్ధతుల్లో నేర్చుకోవచ్చండి. మొదటిగా ఎలా పలకాలి? మధ్యలో ఎలా పలకాలి? ఆ పదాన్ని చివరన ఎలా పలకాలి? ఇలా ఎండింగ్ రూల్స్ అని, స్టార్టింగ్ రూల్స్ అని, మిడిల్ రూల్స్ అని రూల్స్ ఉన్నాయండి. ప్రొనౌన్సియేషన్ రూల్స్ ఉన్నాయి. వాటిని చక్కగా మీరు క్లాస్‌లో ప్రాక్టీస్ చేసి నేర్చుకోవచ్చు మీరు. నేను పదే పదే అతనికి చెప్పినప్పటికీను, అతను నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. ఈవెన్ దో ఐ టోల్డ్ హిమ్ రిపీటెడ్‌లీ, హి కుడెంట్ అండర్‌స్టాండ్ మీ ప్రాపర్‌లీ. ప్రాపర్‌లీ కాదండి ప్రాపర్‌లీ. ఎందుకు సార్ అలా చెప్పాలి అంటే గనక ఇక్కడ ఆర్ ఉందండి. ఆర్ ముందు ఈ ఉంది. ఎప్పుడైనా ఆర్ ముందు వావెలొస్తే ఆర్‌ని సైలెంట్ చేయాలి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. ప్రాపర్‌లీ అంటే గాని ప్రాపర్‌లీ కాదు. నెక్స్ట్ అండి. 8దో సెంటెన్స్ చూడండి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో రవీంద్ర చెన్నై సూపర్ కింగ్స్‌ని తన బ్యాటింగ్‌తో గెలిపించగలిగాడు. రవీంద్ర, రవీంద్ర జడేజా కుడ్ మేక్ ద చెన్నై సూపర్ కింగ్స్ విన్ ఇన్ ద ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ విత్ హిస్ బ్యాటింగ్. మార్చుకోండి కొంచెం యాడ్ చేసుకోండి. తన బ్యాటింగ్‌తో గెలిపించగలిగాడు. మిస్టర్ రవీంద్ర కుడ్ మేక్ ద చెన్నై సూపర్ కింగ్స్ విన్ ఇన్ ద ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ విత్ హిస్ బ్యాటింగ్. నెక్స్ట్ 9దో సెంటెన్స్. నేను నిన్న మీటింగ్‌లో అతనితో వాదించలేకపోయాను. ఐ కుడెంట్ ఆర్గ్యూ, నాట్ ఆర్గ్యూ. ఆర్గ్యూ ఇక్కడ కూడా అంతేనండి. ఆర్ ఉంది. ఆర్ ముందు వావెల్ ఉంది. ఆర్గ్యూ. ఐ కుడెంట్ ఆర్గ్యూ విత్ హిమ్ ఇన్ ద మీటింగ్ యెస్టర్‌డే. డాక్టర్లు బాలుని కాపాడలేకపోయారు. ద డాక్టర్స్ కుడెంట్ సేవ్ బాలు. ద డాక్టర్స్ కుడెంట్ సేవ్ బాలు. ఈ ఏడాది వేసవికాలంలో మేమంతా బయటికి వెళ్ళలేకపోయాం. ఈ విపరీతమైన వేడి కారణంగా. ఆల్ ఆఫ్ అస్ కుడెంట్ గో ఔట్ ఇన్ ది సమ్మర్ డ్యూ టు దిస్ స్కాచింగ్ వెదర్. హీట్ వెదర్, స్కాచింగ్ వెదర్, హాట్ వెదర్ ఇలా అంటారండి. వేడి వాతావరణాన్ని ఎలా అంటారండి? స్కాచింగ్ వెదర్, హాట్ వెదర్, హీట్ వెదర్, హై టెంపరేచర్, సఫికేటింగ్ టెంపరేచర్ ఇలా వాతావరణానికి సంబంధించిన పదాలన్నీ కూడా ఒక వీడియో చేశాము. అది కూడా చూద్దాం. నెక్స్ట్ అండి. 12వ సెంటెన్స్ చూడండి. ఇండియా ఇంతవరకు 2 సార్లు ప్రపంచ కప్ గెలవగలిగింది. ఇండియా కుడ్ విన్ ద వరల్డ్ కప్ 2 టైమ్స్ సో ఫార్. ఇండియా కుడ్ విన్ ద వరల్డ్ కప్ 2 టైమ్స్ సో ఫార్. ఇక్కడ చూడండి టైమ్స్ అంటాం మనము. టైమ్స్ కాదండి. ఎప్పుడైనా ఇంగ్లీష్‌లో ఎస్ అనే లెటర్ చివరన వచ్చిందనుకోండి. ఎస్‌ని జెడ్ లాగా చదవాలి. జాలా చదవాలి. బ్రదర్, బ్రదర్స్, సిస్టర్స్, యాక్టర్స్, కైపర్స్, టైమ్స్, వాటర్స్ ఇలా అనకూడదండి. బ్రదర్స్, సిస్టర్స్, టైమ్స్ కాదండి. సుస్ అని చెప్పకూడదు. చెప్పాలి. చిరంజీవి ఇంతవరకు 150 సినిమాల్లో నటించగలిగారు. చిరంజీవి కుడ్ యాక్ట్ ఇన్ 150 ఫిల్మ్స్ సో ఫార్ కాదండి. ఇక్కడ కూడా అదే రూల్ అండి. ఎఫ్ఏఆర్ ఫా, ఎఫ్ఓఆర్ ఫ, పిఈఆర్ హా. ఇక్కడ కూడా అన్నిటికీ ఆర్లున్నాయి. ఆర్ ముందు వావెల్స్ ఉన్నాయి. ఇలా చెప్పాలి. అలాగే ఫిలిమ్స్ కాదు ఫిలిమ్స్. చిరంజీవి కుడ్ యాక్ట్ ఇన్ 150 ఫిలిమ్స్ సో ఫార్. మేము నిన్నటి క్లాస్‌లో అన్ని సెంటెన్స్‌లు కరెక్ట్‌గా రాయగలిగాం. We could write all the sentences well or correctly in the class yesterday. మేము నిన్నటి క్లాస్‌లో అన్నిటి సెంటెన్స్‌లు కరెక్ట్‌గా రాయగలిగాం. We could write all the sentences correctly or correct well ఏదైనా చెప్పొచ్చండి. కరెక్ట్ ఆర్ కరెక్ట్‌లీ ఆర్ వెల్ అంటే బాగా, కరెక్ట్‌గా అంటే కరెక్ట్‌లీ ఇన్ ద క్లాస్ yesterday. నేను అతన్ని కన్విన్స్ చేయలేకపోయాను. I couldn't convince him. ఓకేనండి. ఇది కుడ్ యొక్క మొదటి యూసేజ్ అండి. దీనికి సెకండ్, థర్డ్ యూసేజ్‌లు ఉన్నాయి. చాలానే ఉన్నాయి. చెప్పుకుందాం వాటిని కూడా. థాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please share this content to your known people. If you have any comments, if you want to say something with me, you can comment through comment section. Thank you so much.